దేవుడు ఎంత గొప్ప దేవుడు అని అంటే, దేవుని మాట ప్రకారం జీవిస్తే, ఆయన మాటను శ్రద్ధగా వింటే, ఆయన వాక్యాన్ని మనం లోబడితే, భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు దీవిస్తాడు, దేవుడు కృప చూపిస్తాడు. మన పట్టణంలో దీవెన, పొలంలో దీవెన, ఇంటిలో దీవెన, పిండి పిసుకు తొట్టియు దీవెన, బయటికి వెళితే దీవెన, లోపలికి వస్తే దీవెన, పిల్లల ఉద్యోగాల్లో దీవెనలో, వ్యాపారాల్లో దీవెన. దేవుడు తలగా చేస్తాడు కానీ తోకగా చేయడు, పైవాడిగా ఉంచుతాడు కానీ క్రిందివాడు, దేహి అని అనుకునేవాడిగా ఉండడు కానీ ఇతరులకు పెట్టేవాడుగా, ఇచ్చేవాడిగా చూస్తాడు. అంత మాత్రమే కాదు, మనం అడుగులేస్తూ బయటికి వెళ్తూ ఉంటే భూ ప్రజలందరూ కూడా మనలను గౌరవంగా చూస్తారు. ఎప్పుడు అంటే దేవుని మాటలు. లోక సంబంధ సీరియల్స్ కాదు, లోక సంబంధమైన అలవాట్లు, పండగలు, పబ్బాలు అనేది కాదు.